మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా వెమ్లవాడ పట్టణంలో ఉన్నామండి. వెమ్లవాడ అనగానే మనకు ముఖ్యంగా గుర్తుకొచ్చేది శ్రీ రాజరాజేశ్వర దేవస్థానం. సో దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ రాజరాజేశ్వర దేవస్థానంలో చాలా మంది కూడా భక్తులు వస్తారు. రాజరాజేశ్వర స్వామి వారిని కూడా దర్శించుకుంటారు. అలాగే వెమ్లవాడ పట్టణంలో ఉప దేవాలయాలు కూడా ఉన్నాయండి. చాలా ముఖ్యమైన దేవాలయాలు. రాజరాజేశ్వర దేవస్థానానికి ఎన్ని ఏళ్ల చరిత్ర ఉందో మిగతా ఆలయాలకు కూడా అన్ని ఏళ్ల చరిత్ర ఉందండి. దాదాపు 800-900 ఏళ్ల చరిత్ర కూడా ఉందండి. సో ముఖ్యంగా ఈ రోజు శ్రావణ శుక్రవారం కాబట్టి 3వ శుక్రవారం ఆ సందర్భంగా మనం ఇక్కడికి వచ్చినాము. ఇక్కడ చాలా మంది మహిళలు కూడా ఉన్నారు. అమ్మవారికి కూడా ఓడిబియ్యం కూడా సమర్పించుకుంటున్నారు. ఒకసారి మనం లోపలికి వెళ్దాము, ఒకసారి అమ్మవారిని కూడా దర్శించుకుందాము. లోపలికి వెళ్ళి అమ్మవారి విశిష్టత గురించి కూడా మనం తెలుసుకుందాము. దాదాపుగా కొన్ని ఏళ్ల చరిత్ర గల గుడి అని చెప్పేసి నేను విన్నాను. సో నేను కూడా మీకు తెలియజేసే ప్రయత్నం కూడా చేస్తాను. ఒక్కసారి వాళ్ళు కూడా ఓడిబియ్యం పోస్తున్నారు లోపల అమ్మవారికి. మనం కూడా వెళ్ళి దర్శించుకొని అమ్మవారిని, అలాగే ఆలయ విశిష్టత గురించి కూడా మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనతో మాట్లాడడానికి శ్రీ రాజరాజేశ్వర దేవస్థానం ప్రధాన అర్చకులు శరత్ గారు మనతో పాటు ఉన్నారు. సో ముఖ్యంగా మనం ఇప్పుడు వేములవాడ పట్టణంలో ఉన్నటువంటి మహాలక్ష్మి ఆలయం గురించి, ఆలయ విశిష్టత గురించి నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. సో ఇప్పుడు మనతో పాటు శరతయ్య గారు ఉన్నారు, ప్రధాన అర్చకులు. సో ఒక్కసారి మనం పంతులు గారితో మనం మాట్లాడదాము, పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే పంతులు గారు. సో చెప్పండి, ఇప్పుడు శ్రావణ శుక్రవారం, శ్రావణంలో చాలా మంది కూడా భక్తులు వస్తుంటారు, స్వామివారిని కూడా దర్శించుకుంటారు. అలాగే చుట్టుపక్కల చాలా ఆలయాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మన వేములవాడ పట్టణంలో ఇక్కడికి వచ్చిన వాళ్ళు అన్ని దేవాలయాలు దర్శించుకుంటారు. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మహాలక్ష్మి అమ్మవారు. ముఖ్యంగా ఆడవాళ్ళకి మహాలక్ష్మి ఇలవేల్పు, అక్కడ కూడా మనకు అర్చనలు జరుగుతాయి, పూజా కార్యక్రమాలు జరుగుతాయి. సో అక్కడ విశేషత గురించి, ఆలయ విశేషత గురించి మన సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం ఒక్కసారి వివరించండి. హరికి పట్టపు దేవి పుణ్యముల బ్రోవు అర్థం పెన్నిక్క చెందురుతో బొట్టువు భారతీ గిరిసుతల్ దోనాడు పూబోణి తామరలందుండెడు ముద్దరాలు జగమున్ మన్నించు నిల్లాలు భాసురతన్ లేములు బాపు తల్లి సిరి ఇచ్చున్ నిత్య కళ్యాణమున్. వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రం అత్యంత ప్రసిద్ధిగాంచినటువంటి క్షేత్రం. ఈ క్షేత్రంలో లక్షలాది మంది భక్తులు ఒక ఇలవేలుపు దేవతగా ప్రతి సంవత్సరం కూడా వచ్చిన వాళ్ళే అనేక రాష్ట్రాల నుంచి, పలు దేశాల నుంచి స్వామివారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. అయితే ఈరోజు నన్ను అడిగినటువంటి ప్రశ్నలో ప్రత్యేకత ఏమిటంటే, ఈ క్షేత్రంలో స్వామివారి ప్రధాన దేవాలయంతో పాటుగా అనేక రకములైనటువంటి దేవతలకు సంబంధించిన ఉపాలయాలు ఎన్నో ఉన్నాయి. అనుబంధ ఆలయంలో అంటారు. అంటే స్వామివారికి అనుబంధంగా ఉండేటువంటి ఆలయాలు. అనుబంధం అంటే స్వామివారికి సంబంధించినటువంటి అనేక రకములైనటువంటి ఉత్సవాల్లో భాగంగా కొన్ని సందర్భాల్లో కొన్ని విశేషమైనటువంటి రోజులలో, విశిష్టమైనటువంటి తిథులలో
ఆయా ఉపాలయాల్లో ప్రత్యేకమైనటువంటి పూజలు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ జరుపుతూ ఉన్నాం. అందులో భాగంగా సుమన్ టీవీ వారు ఆ ఉపాలయాల యొక్క ప్రాశస్త్యం, ఆ ఉపాలయాల యొక్క గొప్పతనం, అక్కడ ఉండేటువంటి చారిత్రక పౌరాణిక నేపథ్యం ఇవన్నీ కూడా ప్రజలందరికీ చేరవేయాలి, వాళ్ళందరికీ కూడా తెలవాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో ప్రతి ఆలయంకి సంబంధించినటువంటి విషయాలు సేకరించేటటువంటి విషయంలో భాగంగా ఈరోజు మహాలక్ష్మి ఆలయం గురించి వారు అడిగారు. అయితే మనకు మహాలక్ష్మి దేవత అంటే మనందరికీ తెలిసినటువంటి అంశమే. ప్రపంచంలో ఏ రకమైనటువంటి బాధలు తొలగిపోవాలన్నా, పేదరికము అలాగే దారిద్ర్యమైనటువంటి బాధలని తొలగిపోవాలంటే అమ్మవారి యొక్క కృపా కటాక్షం ఉంటేనే తొలగిపోతుంది. అయితే మహాలక్ష్మి ఆలయము స్వామివారికి అనుబంధ ఆలయంగా ఈ క్షేత్రంలో ఉండడం చాలా గొప్పనైనటువంటి విషయం. విశేషించి శ్రావణ మాసంలో ప్రతి సోమవారం ఈశ్వరునికి ఎంత ప్రీతిదాయకమైనటువంటి రోజో ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి శుక్రవారం, అందుకే శ్రావణ శుక్రవారం అని మనకు ప్రతి శుక్రవారం కూడా, అంటే ఒక్కొక్క మారు 4 శుక్రవారాలు వస్తాయి, ఒక్కొక్కసారి 5 శుక్రవారాలు కూడా వస్తాయి. ఇలా వచ్చినటువంటి సందర్భంలో రెండవది వరలక్ష్మి వ్రతం అని చెప్పి చేసుకుంటారు, శుక్రవారం వ్రతమే అది కూడా. కాబట్టి ఆ శుక్రవారం రోజున ఎవరైతే ఆ మహాలక్ష్మి అమ్మవారిని సేవిస్తారో, ఎవరైతే పూజిస్తారో, ఎవరైతే ప్రార్థిస్తారో వాళ్ళందరికీ కూడా సమస్త కోరికలన్నీ కూడా నెరవేరుతాయి, సమస్త దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోయి అమ్మవారి యొక్క కృపా కటాక్షం వల్ల చక్కగా ధనవంతులు అవుతారు. కాబట్టి ఈ అనుబంధ ఆలయమైనటువంటి ఈ క్షేత్రంలో మహాలక్ష్మి ఆలయం అనేటువంటిది చాలా గొప్పనైనటువంటి ఆలయము, చాలా పురాతనమైనటువంటిది, ప్రాచీనమైనటువంటి ఆలయము. ఆ ఆలయాన్ని కొంత అంటే ఒక 50 సంవత్సరముల క్రితము దాన్ని రెనోవేషన్లో భాగంగా అది కొంచెం వేరే తీరుగా, అంటే వేరే రకంగా కట్టడం చేయడం జరిగింది. కానీ దీనికంటే కూడా పురాతనమైనటువంటి కట్టడం ఉన్నటువంటి నేపథ్యం ఉంది ఈ ఆలయానికి. ఆ ఆలయంలో విశేషించి ఈ క్షేత్రంలో, అంటే ఆ కాలంలో ఏ క్షేత్రంలో కూడా, ఒక పెద్ద క్షేత్రంలో ఒక సంస్కృత పాఠశాల అనేటువంటిది లేదు, కళాశాల అనేటువంటిది లేదు. అటువంటి సంస్కృత పాఠశాల మహాలక్ష్మి ఆలయంలోనే కొన్ని ఏండ్ల తరబడి కూడా అక్కడ ఆ పాఠశాలను నడిపారు. కొంతకాలం అంతా కొన్ని ఏండ్ల వరకు కూడా అది రెనోవేషన్లో భాగంగా మళ్ళీ సంస్కృత కళాశాల ప్రత్యేకంగా కట్టడం జరిగింది. అది అటు తర్వాత షిఫ్ట్ చేయడం జరిగింది. ఆ అమ్మవారి సన్నిధిలో ఎంతో మంది విద్యార్థులు, చాలా గొప్ప గొప్ప పండితులుగా తీర్చిదిద్దబడినటువంటి సంఘటన ఆ మహాలక్ష్మి యొక్క ఆలయానికి ఈ యొక్క వేములవాడ క్షేత్రంలో కలదు. విశేషించి శ్రావణ మాసంలో అది అనుబంధాలయం కాబట్టి మనం ప్రతి శ్రావణ మాసం కూడా అక్కడ భక్తులందరూ కూడా కుంకుమార్చన జరుపుకోవడానికి రాజరాజేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం వారు ప్రతి భక్తులు కూడా అక్కడ కుంకుమార్చన చేసుకోవడానికి ఈ శ్రావణ మాసం నెల రోజులు కూడా ఆర్జిత సేవలు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కావున శ్రావణ మాసంలో భక్తులందరూ కూడా లక్ష్మీ అమ్మవారికి అక్కడ కుంకుమార్చన చేసుకోవడానికి దేవాలయం తరఫున ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని ఆ అమ్మవారి యొక్క ప్రీత్యర్థం నెల రోజుల పాటు శ్రీ సూక్త పునశ్చరణ, శ్రీ సూక్త పారాయణము, శ్రీ సూక్త హవన కార్యక్రమం, జయాది పూర్ణాహుతి కార్యక్రమం కూడా ఆ అమ్మవారి యొక్క ప్రీత్యర్థం చేయడం జరుగుతుంది. ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి శుక్రవారములన్నీ కూడా, అంటే 4 శుక్రవారాలు, ఒక్కొక్క సమయంలో 5 శుక్రవారాలు కూడా రావచ్చు. అలా వచ్చినటువంటి నేపథ్యంలో ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి ఛాయానక్త ప్రదోష పూజ అని ప్రతి శుక్రవారము సాయంత్రం 5 గంటల నుంచి 6:30-7 గంటల వరకు ఆ ప్రదోష కాలంలో ఛాయానక్త ప్రదోష పూజ అనేటువంటిది విశేషంగా అమ్మవారికి ఈ శ్రావణ మాసంలో ఉండేటువంటి శుక్రవారాల్లో ప్రత్యేకంగా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఒక కొద్ది ఏండ్ల పాటు కూడా సామూహిక కుంకుమార్చన చేసి అన్నదానం చేసినటువంటి పరిస్థితి కూడా ఆ ఆలయంలో ఉంది. కాబట్టి శ్రావణ మాసమే కాకుండా ఈ మొత్తం క్షేత్రంలో ఆ అమ్మవారు ఒక మహాలక్ష్మి ఆలయం అనేది ప్రత్యేకంగా ఉండడం అనేది సాధారణంగా చాలా అరుదుగా మనకు కనబడుతుంది. అంటే కొన్ని అమ్మవారికి సంబంధించినటువంటి క్షేత్రాల్లో అక్కడక్కడ కనిపిస్తాయి, కానీ ఉపాలయంగా ప్రత్యేకంగా ఒక మహాలక్ష్మి ఆలయం అనేటువంటి పేరుతో వెలిసినటువంటి క్షేత్రం ఈ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రం. ఈ శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని ఎంతో మంది ముత్తైదులు, ఇటు క్షేత్రవాసులు మరియు వేరే ఇతర ఊర్ల నుండి కూడా, గ్రామాల నుండి కూడా వచ్చి ప్రత్యేకంగా శ్రావణ మాసంలో అమ్మవారికి ఓడి బియ్యాన్ని సమర్పించుకొని కుంకుమార్చన చేసుకొని దర్శించుకొని పూజించుకొని వెళ్తారు.
కాబట్టి అంతటి నేపథ్యం కలిగినటువంటి ఆ మహాలక్ష్మి అమ్మవారిని ఎవరైతే సేవిస్తారో పూజిస్తారో వారందరికి కూడా అమ్మవారి యొక్క కృపా కటాక్షం లభిస్తుంది. స్వస్తి. ఈ నెల రోజుల పాటు కూడా అధికంగా భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. దాంతో పాటుగా అమ్మవారికి ఓడి బియ్యాన్ని సమర్పించుకోవడం జరుగుతుంది. తర్వాత కుంకుమార్చన ప్రత్యేకత కాబట్టి శుక్రవారం సౌభాగ్యాన్ని ఇచ్చేటువంటి రోజు కాబట్టి అమ్మవారి యొక్క ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి ఆ శుక్రవారం అందరూ కూడా అక్కడ ఆర్జిత సేవలు అంటే సహజంగా ప్రతి రోజు ఇక్కడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో అమ్మవారి యొక్క ప్రీత్యర్థం ఎలా చేసుకునేటువంటి అవకాశం ఉందో ఈ శ్రావణ మాసం నెల రోజులు కూడా చాలా మంది అక్కడ వేలాది మంది భక్తులు అమ్మవార్లు ముఖ్యంగా అక్కడ కుంకుమార్చన చేసుకుని వెళ్తూ ఉంటారు. ఈ శ్రావణ మాసంలో 30 రోజుల పాటు 1,00,000 మంది దాకా దర్శించుకుంటారు, పూజించుకుంటారు, ఇటు బోడి బియ్యాన్ని సమర్పించుకుంటారు. నెల రోజులు కలిపి నెల రోజుల్లో వాళ్ళ యొక్క వసతిని బట్టి ఏదో ఒక రోజు అయితే దర్శించుకుని వెళ్తుంటారు. దాదాపు గుడి అంటే ఇప్పుడు రాజరాజేశ్వర స్వామి దేవస్థానం కొన్ని ఏళ్ల చరిత్ర గల గుడి. సో అది దాదాపు ఎన్ని ఏళ్ల చరిత్ర గల గుడి? ఇది మనకు సాధారణంగా మనకు ఈ యొక్క క్షేత్రంలో చాళుక్యులకు సంబంధించినటువంటి సమయంలో వేములవాడ చాళుక్యులైనటువంటి ఒక తెగకు సంబంధించినటువంటి రాజుల నేపథ్యం కలిగినటువంటి క్షేత్రం ఇది. ఆ సమయంలో ఇక్కడ మనకు రాజరాజేశ్వర స్వామి యొక్క ఆలయము నిర్మాణం అనేది జరిగింది. దాంతో పాటుగా కొద్ది తేడాతో పశ్చిమ చాళుక్యుల సందర్భంలో భీమేశ్వర ఆలయము అలాగే ఇటువంటి ఉపాలయాలను కూడా నిర్మాణం చేయడం జరిగింది. ఆ సమయం 756 మొదలుకొని 900 మధ్య ప్రాంత సమయంలో. థ్యాంక్ యూ పంతులు గారు. సుమన్ టీవీ ప్రేక్షకుల తరపున ధన్యవాదాలు. సో చూసారు కదండి, వెములవాడ పట్టణంలో ఉన్నటువంటి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం గురించి అలాగే అమ్మవారి ఆలయ విశిష్టత గురించి చాలా మందికి తెలియదు. సో ఇప్పుడు మనకైతే క్లియర్ గా పంతులు గారు అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే చేశారు. సో చాలా మంది కూడా ఇప్పుడు శ్రావణం కాబట్టి చాలా మంది కూడా భక్తులు వస్తున్నారు, ముఖ్యంగా మహిళలు వస్తున్నారు, అమ్మవారికి కూడా ఓడిబియ్యం సమర్పించుకున్నారు. అలాగే ఇప్పుడు పూజా కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయండి. సో ఇదండి, చాలా మంది కూడా ఇంకా శ్రావణ మాసంలో కాకుండా ప్రతి శుక్రవారం కూడా వస్తారు, ప్రతి రోజు కూడా వస్తారు. సో అమ్మవారిని కూడా దర్శించుకుంటారు. అమ్మవారి కృప మా పైన ఉంది, ఎలాంటి కోరిక అయినా కూడా ఇక్కడ నెరవేరుతుంది అని చెప్పేసి మహిళలు కూడా మనతో చెప్పడం అయితే జరిగింది. సో ఇదండి ఆలయ విశిష్టత గురించి. కెమెరామెన్ శివతో నేను మీ శ్రవంతి, సుమన్ టీవీ.